అయితే ఈ లాబియింగ్ అనేది ఎంచుకొని పార్లమెంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీతో మనం కలిసిపోతే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. అనుకోకుండా వాళ్ళు కూడా ఈయన మద్దతు కోసం వచ్చారు, కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. తెలంగాణ ఇస్తామని చెప్పి మేము ప్రణాళికలో పెడతామని చెప్పారు. హస్తం గుర్తు బదులు తెలంగాణ గుర్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ ఫ్లాగ్లో. తెలంగాణ కోసం కాంగ్రెస్లో కూడా ఒక వింగు చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఒకటి ఏర్పడ్డది. అట్లా కాంగ్రెస్తో సయోధ్య కుదిరింది. కుదిరిన తర్వాత యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్, అప్పుడు యూపీఏ 1 గవర్నమెంట్ ఏర్పడ్డది. సోనియా గాంధీ ఏమన్నదంటే, నువ్వు లేనిది నీ టీఆర్ఎస్ సపోర్ట్ లేకుండా నేను కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చే వారమే కాదు. ఎందుకంటే మాకు ఆంధ్రలో ఇవాళ ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినాయంటే తెలంగాణలో మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ కాంగ్రెసే గెలుస్తుందనే ఒక నమ్మకాన్ని ఆంధ్రలో మనం కల్పించగలిగాం. అది మీ వల్లనే వచ్చింది. తెలంగాణలో చాలా సీట్లు కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్కి వచ్చినాయి. 5 సీట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, మిగతా సీట్లు దాదాపు 1-2 తప్ప అన్ని కాంగ్రెస్కి వచ్చినాయి. దీని ఇంపాక్ట్ ఆంధ్ర మీద పడ్డది. బోటాబోటి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు క్యాబినెట్లో ఉండాలి, రాష్ట్రంలో కేంద్రంలో బలవంతం చేసి అక్కడ 2 మంత్రి పదవులు నరేంద్ర కేసీఆర్ గారికి, ఇక్కడనేమో ఒక 5 మంత్రి పదవులు 6 మంత్రి పదవులు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాబియింగ్ అనేది స్టార్ట్ అయింది. కేసీఆర్ ఉద్దేశం ఏంది, ఢిల్లీకి పోవాలి, అన్ని పార్టీలను ఒప్పియాలి. అయితే మేము కూడా చెప్పినాం. ముందు ఆయన కొద్దిగా హెసిటేట్ చేశాడు. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంటే చెన్నారెడ్డిని తెలంగాణ ద్రోహి అన్నారు, మంత్రి పదవుల కోసమే తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టిన నన్ను తిడతారు అంటే, నేను సార్ ఈ వాళ్ళు ఏమంటాను వీళ్ళు ఏమంటాను కాదు, ఇవాళ మనం అది తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం. మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉంటే ఏ పార్టీ వాడైనా మీ దగ్గరికి వస్తాడు. మీరు ఆ పదవిలో ఉండడం వల్ల లాబియింగ్ అనే ప్రక్రియ మనకి ఈజీ అవుతుంది. కేసీఆర్ గారు ఒక కండిషన్ పెట్టారు, మేము మీ క్యాబినెట్లో ఉంటాం కానీ కండిషన్ ఏంటంటే తెలంగాణ ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రామ్, అంటే చాలా పార్టీలు కలిసి యూపీఏని ఏర్పాటు చేశాయి. అయితే యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించాలి. దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని అదే విషయాన్ని ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన ద్వారా ఉభయ సభల్లో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇనిషియేట్ చేస్తాం ప్రాసెస్ అని. డిసెంబర్ 9 దాకా రాలే ఇంకా మనం 2004. అంటే ఎందుకు ఆమరణ దీక్ష అవసరం? ఎప్పుడైతే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం ఇవాళ యూత్కి ఆయన ఒక ఐకాన్ కదా, ఆయన లేకపోయినా కూడా ఆయన ఉభయ సభల్లో ప్రకటించాడు. ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒక రకంగా ఆ రోజు మేము పండుగ జరుపుకున్నాం, బాణసంచా కాల్చాం. ఢిల్లీలో ఉంటుంది కేసీఆర్తో పాటు, విండ్సర్ ప్లేస్ అని ఉంటుంది నరేంద్ర గారి ఇల్లు. బాణసంచా కాల్చి పెద్ద హంగామా చేశాం. తెలంగాణ అంతా సెలబ్రేషన్ జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తానని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది. తర్వాత మీటింగ్స్ అయినాయి. ఎజెండాలో ఈ అంశం ఉన్నది, ఎప్పటి వరకు మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు అంటే వాళ్ళు ఏం చేసిందంటే అన్ని పార్టీలను ఒప్పియాలి కదా, ఒక కమిటీ వేద్దాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. వేసి ముందు 3 నెలలు అన్నారు, 3 వారాలు అన్నారు. అది ఇట్లా పోతూ పోతూ 30 వారాలైనా 30 నెలలైనా కూడా ముందుకు కదలలే. ఇంకా చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు ఇష్టట్ లేరని చెప్పి డైరెక్ట్గా రాజీనామాలు చేసి ఫస్ట్ ఆమరణ నిరాహార దీక్ష జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కేసీఆర్ గారు 2006 ఆగస్టులో మొదలుపెట్టింది. అయితే అప్పటికి ఈయన రాజీనామా చేసి వచ్చాడు. కేంద్ర క్యాబినెట్ ఆ రాజీనామాను ఆమోదించలే. అయితే స్పీకర్ గారు ఉండి రాజీనామాను ఆమోదించలేదు, ఆయనేమో నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి నిరాహార దీక్ష చేయడం మంచిది కాదు, మీరు పోయి విత్డ్రా చేయించండి, పార్లమెంట్ అంతా మీకు బాసటగా ఉంటుంది, మద్దతుగా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ గారిని పార్లమెంటు తీర్మానం ద్వారా రిక్వెస్ట్ చేశారు. శరద్ పవార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని పంపి ఆమరణ దీక్షను 36 గంటల్లో విత్డ్రా చేయించారు. ఇవాళ ఉదయం మొదలు పెడితే రేపు సాయంత్రం విత్డ్రా చేశారు.
ఆ క్యాంప్ ఇన్ఛార్జ్ నేనే ఉన్నాను జంతర్ మంతర్ దగ్గర. సో విత్డ్రా అయిపోయిన తర్వాత ఉద్యమ కార్యాచరణకు ముందుకు వచ్చాం. యూపీఏ నుంచి కూడా మద్దతు ఉపసంహరించుకున్నాడు. అప్పుడు తెలంగాణలో ఒక నెగటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఎవరు? ఈ భిన్న సంస్థలు. తెలంగాణ మూమెంటు 2006 తర్వాత ఒకే రూపంలో పోలే, భిన్న రూపాల్లో పోయింది. ఒకటి కేసీఆర్, టీఆర్ఎస్ ఆయన మద్దతుదారులు, మద్దతు ఇచ్చే కొన్ని ప్రజా సంఘాలు. ఇంకో పక్కన ఒక ప్యారలల్ లైన్ డెవలప్ చేయడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లయ్య నాయక్, కేశవరావు జాదవ్, వీళ్ళంతా గద్దరు, ఆకుల భూమయ్య గారు, తెలంగాణ జనసభ, ఇట్లా వీళ్ళంతా కూడా ఇంకొక ప్యారలల్, విమలక్క జనశక్తి, వీళ్ళంతా ఇంకో ప్యారలల్గా వాళ్ళు ఏంటంటే కేసీఆర్ మంత్రి పదవులు తీసుకున్నాడు, ఉద్యమాన్ని వదిలేసిండు అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. దానివల్ల రిజైన్ చేసి జనంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కలిసి వచ్చిన గొప్ప అవకాశం ఏంటి కేసీఆర్ కంటే? కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నిక. తనే ఎంపీ. సత్యనారాయణరావును కేశవరావు గారు పరుషంగా మాట్లాడాడు. మా మద్దతుతో గెలిచావు, కాంగ్రెస్ మద్దతుతో, నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా గెలువు. అప్పుడు ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ పోటీ నిలబడ్డాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక కామెంట్ చేశాడు, ఇది రెఫరెండం తెలంగాణకు అని. అంటే రెఫరెండం అని అంటే కేసీఆర్ ఓడిపోతే ఇంకా తెలంగాణ వాదం లేదు అని, కేసీఆర్ గెలిస్తే తెలంగాణ వాదం ఉన్నదని. ఆయన అన్న మాట ఆయనకే రివర్స్ అయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలంతా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ముందు రోజు వరకు కూడా కాంగ్రెస్కు ప్రచారం చేసిన వాళ్ళు, అమ్మో కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ వాదన లేదంటారు, ఇంకా తెలంగాణ పరిసమాప్తం అవుతుంది, మనకు తెలంగాణ కావాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి పక్క నుండి ప్రచారం చేసిన వాళ్ళు, డబ్బులు పంచిన వాళ్ళు కూడా మొత్తము వన్ సైడ్ టీఆర్ఎస్కి ఓట్లేశారు. 2,03,000 ఓట్లతోని 2,03,000 ఓట్లతోని కేసీఆర్ గారు గెలిచారు. అని ప్రూవ్ చేసిండు తెలంగాణ వాదం ఉన్నది అని. అన్న తర్వాత సరే కార్యక్రమాలు నడుస్తున్న క్రమంలో ఇక యూపీఏ తెలంగాణ ఇవ్వదు, ప్రణబ్ ముఖర్జీ రిపోర్ట్ ఇవ్వడం లేదు అనేది డిసైడ్ అయింది. అన్నమాట మీద నిలబడలేదు. ఎందుకు ఇట్లా జరిగింది అనేది మేము ఎంక్వైరీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి అడ్డుదలిగాడు. ఏమన్నాడంటే ఆయన, మీకు 5 ఎంపీలున్నారు, టీఆర్ఎస్కి ఉన్నది 5 ఎంపీలే, బట్ నా చేతిలో 25 మంది ఎంపీలున్నారు. ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా ఆయన మనుషులే కదా. ఒకవేళ టీఆర్ఎస్ 5 ఎంపీల కోసం మీరు లొంగిపోతే నేను 25 మంది ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటా. అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ పడిపోతుంది. అప్పుడు 25 మంది మద్దతు లేదు గవర్నమెంట్లో. ఇంకోటి ఆ పార్టీ ఎంపీలు ఆంధ్రలో, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు 25 మంది ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు 5 కదా టీఆర్ఎస్ గెలిచింది, ఓ మజ్లిస్, మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఆంధ్రలో కూడా వాళ్ళకి 18 సీట్లేమో వచ్చినాయి. నాకు 27-28 మంది ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ 5 సీట్ల కోసం తెలంగాణ ఇస్తామంటే నేను గవర్నమెంట్ని పడగొడతా. ఇది బ్లాక్మెయిల్ చేసాడు. బ్లాక్మెయిల్ చేసేవారు. సోనియా గాంధీకి ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. ఆ విషయం చెప్పదామే. దాంతో అంటే ఇప్పుడు మోడీ చంద్రబాబుకి లాస్ట్కి ఏమైందంటే ఈ తెలంగాణ వీళ్ళు ఇవ్వరు అనేది డిసైడ్ అయింది. ఇంకొక 1 ఇయర్కి, 1 ఇయర్ కూడా కాదు, 10 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది అనుకున్న సమయంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ మళ్ళీ 2009 ఏప్రిల్ మేలో వస్తున్నాయో అంతకంటే 10 నెలల ముందు కేసీఆర్ గారు ఏం చేస్తారంటే తెలంగాణ వాదం ఎంత చేసినా కూడా ఇది కేవలం 2.5 జిల్లాలనే బలంగా ఉంది. ఇది వరంగల్, కరీంనగర్, కొంత నిజామాబాద్, కొంత మెదక్. ఈ 2.5-3 జిల్లాలనే బలంగా ఉంది. మిగతా తెలంగాణ అంతా కూడా, దక్షిణ తెలంగాణ కానీ ఇదంతా కూడా అంత బలంగా లేదు. రెండోది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకున్నారు. 26 మంది గెలిస్తే 10 మందిని కలుపుకున్నారు. 16 మందే ఉంటుంది. ఆ 16 మందిని రిజైన్ చేయించాడు కేసీఆర్. ఎందుకు? తెలంగాణ కోసం. 9 మంది ఓడిపోయారు, 7 గెలిచారు. అంటే 26 మంది ఫస్ట్ గెలిస్తే 10 మంది వెళ్ళిపోగా 16 మంది మిగిలితే 16 మందిని రాజీనామా 2008లో చేయించాడు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అంతా విస్తృతం చేయాలంటే ఇప్పుడు అందరు గెలుస్తారు, మళ్ళా
గెలిస్తే కనుక తెలంగాణ వాదం బాగా బలంగా ఉన్నట్టు ఆయన ఎందుకు అనుకున్నాడు. రాజీనామా చేస్తాను మంచి మెజారిటీతో కరీంనగర్లో గెలిచాడు కదా, ఈ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ గెలిపిస్తారనుకున్నాడు. రివర్స్ అయింది. కేసీఆర్కి మొదటి దెబ్బ. ఆయన వ్యూహం తప్పైంది. 16 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, 7 మందే గెలిచారు. ఆ 9 మందిలో 5గురినేమో కాంగ్రెస్ గెలిపించుకున్నది, 4 ఏమో టీడీపీ గెలిచింది. అవి ఆ 9 కూడా టీఆర్ఎస్ సీట్లు. కాలాలు లెగలేసుకున్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ వాదన లేదు, ఏం లేదు. అయితే కేసీఆర్ బాగా ఆలోచించాడు, ఎందుకు పోయినాయి ఈ సీట్లు అంటే. తెలంగాణ మనం ఒక్కరమే అనట్లేదు, కాంగ్రెస్ తెలంగాణ ఆయనకు అర్థమైంది ఏంటంటే తెలంగాణకు అనుకూలంగా ఉండే ఓటు చీలిపోయింది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా జై తెలంగాణ నినాదం ఇచ్చారు. వాళ్ళు కూడా గోడ్ల మీద మా ద్వారానే తెలంగాణ సాధ్యమని రాశారు. మేము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. సో టీడీపీలో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా టీడీపీకి వేసుకున్నారు, కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్కి వేసుకున్నారు. అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యిండు, చాలా కన్ఫ్యూజ్ అయితే 9 మంది ఓడిపోయారు. అదే కరీంనగర్ పార్లమెంట్ సీటు కన్ఫ్యూజ్ కాలే, ఏకపక్షంగా సార్. ఇక్కడ ఏమైంది మరి, ఇంతమంది ఓడిపోయినంటే తెలంగాణ ఓటు చీలొద్దు. మరి అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్కి ఎన్నికలు వస్తున్నాయి. తెలంగాణ ఓటు చీలొద్దు అంటే తెలంగాణ అనే వాళ్ళతోని ఐక్యం కావాలి, అలయన్స్ కావాలి. అది కనిపెట్టి చంద్రబాబు ఏం చేశాడు, దేవేందర్ గౌడ్ తెలంగాణ కోసం పార్టీ పెట్టాడు. ఇంకా పార్టీలు ఎవరు మిగిలేటట్లేరు. అందుకని ఆయన ఒక కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా డిసిషన్ తీసుకున్నాడు. 2008 విజయదశమి రోజు, దసరా పండుగ రోజు తెలంగాణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకొని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్ ఇచ్చారు. అదివరకు వద్దని ఇచ్చారు, అనుకూలంగా ఇచ్చారు. సో ప్రో తెలంగాణ ఓటు చీలొద్దని చెప్పి కేసీఆర్ టీడీపీతో పొత్తుకుపోయాడు. ఎలక్షన్ నడుస్తున్న క్రమంలో అంటే నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే, ఇంకా కేసీఆర్కు మనము ఆయన మనుషులకు బీఫామ్ కేసీఆర్ ఇచ్చినా కూడా ఇంకో బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోయి టీడీపీ గెలుస్తుంది, టీడీపీ ఎక్కువ సీట్లలో గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, ఈ కేసీఆర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకొని, ఎందుకంటే సిపిఐ సిపిఎం కూడా మహాకూటమిలో ఉన్నాయి. ఆయన వంచన చేసి చాలా సీట్లల్లో టీఆర్ఎస్కి వదిలేసిన సీట్లల్లో టీడీపీ బీఫామ్స్ ఇచ్చాడు. పొత్తు సింక్రనైజ్ కాలేదు, దాంతో 10 మందే గెలిచారు. అప్పటికే తెలంగాణ వాదులలో ఒక నీరసం వచ్చేసింది. ఎందుకు వచ్చింది, ఒకటి ఉప ఎన్నికలు తెలంగాణ కోసమే పోయిండు, 16 మందిలో 9 మంది ఓడిపోయిండు, 4 ఎంపీలలో 2 ఓడిపోయిండు, 2 లక్షల మెజార్టీ వచ్చిన కేసీఆర్ లాస్ట్ దాకా గెలుస్తాడా ఓడతాడా అనే సందిగ్ధంలో ఉండి లాస్ట్ కొన్ని 13,000 ఓట్లతో బయటపడ్డాడు. అంటే ఒక 1 ఇయర్లో ఎంత మార్పు. అయితే ఇట్లా ఉన్న పరిస్థితిని చూసి ఇక లాభం లేదు, ఏదన్నా చేయాలి. ఇప్పుడు ఎలక్షన్లలో కూడా 10 సీట్లే వచ్చినాయి టీడీపీతో పోతే. మళ్ళీ రాజశేఖర రెడ్డి భారీ మెజార్టీతో గెలిచాడు, గవర్నమెంట్ ఫామ్ చేసిండు. అక్కడ కూడా యూపీఏ 2 ఏర్పడ్డది. వాళ్ళు ఇవ్వమని చెప్పేసింది ఆల్రెడీ, ఫస్ట్ టర్మ్నే ఇస్తామని చెప్పి ఇవ్వలే. రాజశేఖర రెడ్డి అడ్డుపడ్డాడని సోనియానే చెప్పింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలిచాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక అందరికీ ఒక నీరసం వచ్చింది, కేసీఆర్తో సహా మా అందరికి కూడా. ఇక రాత్ తెలంగాణ ఆ టైంలో ఒక ఇంపార్టెంట్ రాజకీయ పరిణామం ఏంటంటే, అది దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినాక 5 నెలలే, సెప్టెంబర్ 2వ తేదీ 2009, 5 నెలలనే ఆయన చనిపోవడం జరిగింది. సరే, ఆయన కుటుంబానికి, రాష్ట్రానికి, ఆయన పట్ల నమ్మకాలు ఉన్న వాళ్ళకి అందరికి కూడా అదొక దుర్దినం. కానీ తెలంగాణకు ఒక శుభారంభంలాగా పరిణమించింది అది. అంటే ఆయన చనిపోవడమే మళ్ళీ కేసీఆర్ సార్కి ప్లస్ పాయింట్ అయింది. తెలంగాణ రావడానికి అదే ఒక మలుపు కదా. కాకపోతే దాన్ని తనకు అనుకూలంగా ఎట్లా మలుచుకున్నాడు కేసీఆర్ అనేది చరిత్ర. కానీ రాజశేఖర రెడ్డి అనేవాడు బతికుంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాకపోతే ఉద్యమం పెరిగేది బాగా,
మళ్ళీ ఒక రూపం తీసుకునేది నక్సలైట్ ఉద్యమంలాగా వైలెంట్ జరిగేది, చాలా బస్సులు దగ్ధమయ్యేది, చాలా ట్రైన్లు పడిపోయేది, చాలా జన నష్టం జరిగేది. ఎట్లా ఉండేదో తెలియదు ఆ పోరాటం. అది అడవిలో పోయి గెరిల్లా పోరాటం అయ్యేదా, లేకపోతే తెలంగాణ ప్రత్యేక దేశం కోసం పోరాటం జరిగేదా, అది మన ఊహాగానాలకు అందని విషయం. కానీ ప్రకృతి చాలా గొప్పది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆకాంక్ష స్వప్నాన్ని, ఆకాంక్షలను ఎవరో ఒకరు అడ్డుపడితే అడ్డుపడ్డ వ్యక్తి మిగలడు. చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇది. ఇంతమంది ఆకాంక్షలకు అడ్డుగా నిలుస్తారన్న రాజశేఖర రెడ్డిని ప్రకృతి అడ్డు తొలగించింది. కానీ చాలా మంది అంటే ఆయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డారు. నేను కూడా బాధపడ్డా. ఎందుకు తెలుసా, ఆయన దగ్గర ఉన్న ఒక్క మంచి లక్షణము ఏ రాజకీయ నాయకుని దగ్గర కనబడదు. ఏంటి సార్? లాయల్టీ. తనకు ఎవరైతే తన మనసును అనుకుంటాడో వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. ఏదైనా చేస్తారు. అంటే అది అవసరం. ఒక రాజకీయ నాయకుడు తన కోసం నిలబడ్డ వాళ్ళను చివరిదాకా ఆదుకోవాలి. వాళ్ళకి ఆపదలో, కష్టాల్లో దాంట్లో